దేవునికి మహిమ. లోయల్లో పూచిన పుష్పమ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనము గత ఎపిసోడ్లో చూసినట్లయితే వాత్సల్యత అనే ఒక మాట మీద స్త్రీని కూడా విమోచించాడు అని మనం తెలుసుకున్నాం. అయితే సిమిలర్గా దేవుడికి ఒక స్త్రీకి తత్వంలో వాత్సల్యత ఈ రెండు సమానంగా ఉండడానికి స్త్రీ కూడా కుటుంబాన్ని ఔదార్యత కలిగిస్తూ సన్నిహిత సంబంధాన్ని ఇస్తూ ఈ వాత్సల్యత చూపేదిగా వారి బాగోగు పక్షాన దైవ సన్నిధికి ప్రార్థించే స్త్రీగా ఉంటుంది. అయితే దేవుడి మనస్తత్వము ఒక స్త్రీ మనస్తత్వానికి దగ్గరగా ఉండాల్సిన లక్షణమే వాత్సల్యత. అంటే విలాపము 3:22లో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాము, అనుదినము ఆయనకు వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది. నిజమే, ఆయన కోపం నిమిషం మాత్రము, దయ ఆయుష్కాలం. ఒక తల్లి కూడా తన బిడ్డల్ని కని పెంచాక ఎంత ద్వేషాలు కోపాలు వచ్చినా తిరిగి వాత్సల్యతను బట్టి ఆ అనుబంధంలో కుటుంబాన్ని సంరక్షిస్తుంది. అట్లాగే దేవుడు కూడా ఆయన కోపం వచ్చి మనల్ని గద్దించిన తిరిగి చేర్చుకోవడానికి ఆయన కృపగలవాడు అన్న మాట మరి మనల్ని పోగొట్టుకోకుండా ఒక తల్లికున్న బంధంలాగా అతను కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతేకాదు ఆయన మరి వాత్సల్యత అనుదినం నూతనంగా పుడుతున్నది. నిజమే, మనం చేసే పనులకి కాస్త కోపం వచ్చినా దేవుడు కొన్నాళ్ళు మరుగై మనకు దూరంగా ఉండినా ఆయన వాత్సల్యత అనుదినం పుడుతున్నది అన్నది చూస్తే ఒక తల్లి లాంటి మనస్తత్వము దేవుడు కలిగి ఉన్నాడు. ఒక స్త్రీగా ఈ మాట చెప్పడానికి నేను గర్విస్తున్నాను. నిజమే, దేవుడు వాత్సల్య రూపుడుగా మరి ఈ లోకంలో రావటానికి మనుషుల యొక్క విమోచన మరి కలిగించడానికి ఆయనకున్నాల్సిన లక్షణమే 116:5లో యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్య రూపుడు. క్షణము మాత్రం కోపము, దయ ఆయుష్కాలము. ఆయుష్కాల దయలో మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన వాత్సల్యత గలవాడు మన దేవుడు, నీతిమంతుడు, దయాళుడు అన్న ఈ పదాలలో ఆయనలో ఒక మాతృత్వాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే స్త్రీని సంబోధిస్తూ కూడా 42 యెషయా 14లో చిరకాలము నుండి నేను మౌనంగా ఉంటిని, ఊరుకొని నన్ను అంచుకొంటిని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె నేను విడవకుండా ఊపిరి తీర్చు ఒగర్చుచు రోజుచున్నాను. ప్రసవ వేదన, ఒక స్త్రీకున్న ప్రసవ వేదన దేవుడు కలిగి ఓర్చుకోవడానికి ఒగర్చుచు రోజుచున్నాను అనే మాట స్త్రీని జ్ఞాపకం చేస్తూ స్త్రీ పక్షాన తను కూడా ఆ సహనాన్ని వ్యక్తపరచడంలో కొన్నిసార్లు స్త్రీ మాతృత్వము, స్త్రీ వాత్సల్యత కూడా మర్చిపోయి మరి స్త్రీ కూడా తన స్వార్థానికి వెళ్ళినప్పుడు స్త్రీ తన కన్నబిడ్డలను కూడా బలహీనపరచవచ్చు. అందుకే దేవుడు స్త్రీని పోల్చి చెప్పిన మాటల్లో ఒక ప్రసవవేదన కలిగిన తల్లి ఏ విధంగా సహిస్తుందో నేను కూడా మౌనంగా ఉండి సహించడంలో నేను ఊరుకొని ఉన్నాను అంటున్నాడు. నిజమే, దేవుడు మానవులకు గద్దింపు శిక్షను విధించవచ్చు, కానీ స్త్రీతత్వంలో ఊరుకొని ఉండడము దేవుడు మరి ఔదార్యతలో వాత్సల్యత చూపిస్తున్నాడు. అయితే ఒక విషయం చూస్తే తల్లి నవమాసాలు మోసి పెంచుతుంది, కానీ తల్లి అయినా మర్చునేమో, నేను నిన్ను మరువను విడవను ఎడబాయను అని సెలవిచ్చిన మాటలో ఒకని తల్లి ఆదరించిన రీతిగా దేవుడు ఆదరిస్తాను అంటున్నాడు. ఒక స్త్రీకి మాత్రమే ఆదరించే లక్షణము మరి దేవుడు యొక్క ప్రేమ కూడా ఆ విధంగా పోల్చి ఆ విధంగా సహించడంలో, ప్రేమించడంలో మరి తల్లి అయినా మర్చిపోతుందేమో. నిజమే, తల్లి గర్భములో జీవితాంతం మనం ఉండలేం, కానీ దేవుడు తన హస్తంలో మనల్ని జీవితాంతం భరిస్తూ ఒగరుస్తూ ఉండడానికి నవమాసాలు కాదు, మన ఆయుష్కాలమే ఆయన హస్తములో మనల్ని భద్రపరిచి మనల్ని ప్రేమిస్తున్న దేవునికి